ఓం శాంతి. 19వ తారీఖు జూలై నెల 2021. मीठे बच्चे, जीते जी इस शरीर से अलग हो जाओ, अशरीरी बन बाप को याद करो. इसको ही कहा जाता है डेड साइलेंस. మధురమైన పిల్లలు, జీవిస్తూ కూడా ఈ శరీరం నుంచి వేరైపోండి. అశరీరిగా అయి తండ్రిని స్మృతి చేయండి. దీనినే డెడ్ సైలెన్స్ అని అంటారు. ప్రశ్న: तुम बच्चे अभी अपना फाउंडेशन मजबूत कर रहे हो. मजबूती किस आधार से आती है? పిల్లలైన మీరిప్పుడు మీ యొక్క ఫౌండేషన్ని స్ట్రాంగ్గా తయారు చేసుకుంటున్నారు. మరి ఫౌండేషన్ స్ట్రాంగ్గా, బలంగా ఏ ఆధారంతో అవుతుంది? జవాబు: పవిత్రతాకే ఆధార్సే. పవిత్రత యొక్క ఆధారంతో. जितना जितना आत्मा पवित्र अर्थात सच्चा सोना बनती जाती उतनी मजबूती आती. ఎంతెంతగా ఆత్మ పవిత్రంగా అంటే స్వచ్ఛమైన బంగారంలాగా అవుతుందో అంతగా స్ట్రాంగ్గా అవుతుంది. बाबा अभी स्वराज्य का फाउंडेशन इतना मजबूत डालते हैं जो आधा कल्प उस फाउंडेशन को कोई हिला नहीं सकता. బాబా ఇప్పుడు స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ని ఎంత బలంగా వేస్తున్నారు అంటే అర్ధకల్పం వరకు కూడా ఆ పునాదిని ఎవ్వరూ కూడా కదపలేరు. తుమ్హారే రాజ్యకో కోయి ఛీన్ నహీ సక్తా. మీ యొక్క రాజ్యాన్ని ఎవరు కూడా లాక్కోలేరు. గీత హే ఓం నమ శివాయ. ఓం శాంతి. పాట: ఓం నమ శివాయ, ఓం శాంతి. बाबा कहते हैं मुझे याद करो अर्थात अशरीरी बनो अर्थात डेड साइलेंस. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయండి అంటే అశరీరిగా అవ్వండి, అంటే పూర్తి సైలెన్స్లోకి వెళ్ళిపోండి. जैसे मनुष्य मरते हैं तो डेड साइलेंस हो जाती है. ఎలాగైతే మనుషులు చనిపోయినప్పుడు పూర్తి నిశ్శబ్దం అయిపోతుంది. कहते हैं इनका शरीर शांत हो गया అంటారు కదా, వీరి శరీరం శాంత అయిపోయింది అంటారు. शरीर और आत्मा अलग हो गई, ఖతం हो गया. శరీరము మరియు ఆత్మ వేరైపోయింది అంటే సమాప్తైపోయింది. यहाँ भी तुम बच्चे जब बैठते हो तो इसको डेड साइलेंस कहा जाता है. ఇక్కడ కూడా పిల్లలేని మీరు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు దీన్ని పూర్తి డెడ్ సైలెన్స్ అని అంటారు, పూర్తి శాంతి అంటారు. జీతే జీ అశరీరి బన్ జావో. బాబా చెప్తున్నారు, జీవిస్తూ కూడా అశరీరి అయిపోండి. अपने को आत्मा समझो, बाप को याद करो. స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని స్మృతి చేయండి. तुम जानते हो ये सच्ची शांति है. మీకు తెలుసు కదా, ఇదే సత్యమైన శాంతి. वो लोग शांति को नहीं जानते. వారందరికీ శాంతి గురించి తెలీదు. डेड साइलेंस का अर्थ तो जानते ही नहीं. डेड साइलेंस యొక్క అర్థం గురించి కూడా తెలీదు. डेड साइलेंस क्यों कहते हैं? పూర్తి శాంతి అని ఎందుకంటారు? యాద్ దిలాతే హే ఓ మర్ గయా శాంత హో గయా. స్మృతినిప్పిస్తారు, వారు చనిపోయారు, శాంత అయిపోయారు. తుమ్ భీ మర్ జావో తుమ్ భీ శాంత హో జావో. మీరు కూడా చనిపోండి, మీరు కూడా శాంతి అయిపోండి. బడే బడే లోగ్ గాంధీ కి సమాధి పర్ జాతే హై. పెద్ద పెద్దవారు గాంధీ గారి సమాధి దగ్గరకు వెళ్తారు. వహా జాకర్ కహెంగే డెడ్ సైలెన్స్ అర్థాత్ శాంతి మే బైఠో. అక్కడికి వెళ్ళి అంటారు, పూర్తి శాంతి, నిశ్శబ్దం అయిపోయి కూర్చోండి అంటారు. తుమ్కో భీ మాలూమ్ హై हम आत्मा शांत स्वरूप है.
దునియాకు పతా హీ నహీ, మీకు తెలుసు కదా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. దీని గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. हम अपने स्वरूप में टिक जाते हैं. हमारा స్వధర్మ है శాంతి. మనం మన స్వరూపంలో నిమగ్నమైపోతున్నాము. మన యొక్క స్వధర్మం శాంతి. हमारी आत्मा शांत स्वरूप है. మన ఆత్మ శాంతి స్వరూపం. उनको ये पता ही नहीं, इसलिए శాంతి मांगते हैं. వారికి విషయం తెలియదు, అందుకే శాంతి కోరుకుంటారు. ఆత్మ कहती है శాంతి चाहिए. ఆత్మ అంటుంది శాంతి కావాలి అని. ఆత్మ अपने స్వధర్మ को భూలి हुई है. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది. वास्तव में आत्मा का धर्म ही शांत है. వాస్తవానికి ఆత్మ యొక్క ధర్మమే శాంతి. फिर आत्मा क्यों कहती है अशांति है. తిరిగి ఆత్మ ఎందుకంటుంది అశాంతి అని. అశరీరి హో బైఠ్ జాओ. అశరీరిగా అయి కూర్చోండి. वो तो हट से प्राणायाम चढ़ा देते हैं. వారైతే బలవంతంగా ప్రాణాయామం చేయిస్తారు. तो जैसे मर जाते हैं, ఎలాగైతే చనిపోతారు అలా హఠంతో ప్రాణాయామం చేయిస్తారు. उसको कहा जाता है आर्टिफिशियल शांति. దాన్ని आर्टिफिशियल शांति అని అంటారు. तुम बच्चों को तो पता है हमारा स्वधर्म शांति है. పిల్లలేని మీకైతే తెలిసింది కదా మన యొక్క స్వధర్మం శాంతి. तुम आत्मा स्वराज्य ले रही हो. ఆత్మలేని మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆత్మ హీ సబ్ కుచ్ బంతి హై. ఆత్మే అన్నీ అవుతుంది. ఆత్మ బ్యారిస్టర్ బంతి హై. ఆత్మే లాయర్గా అవుతుంది. ఆత్మ कहती है हमको राज्य चाहिए. ఆత్మ అంటుంది మాకు రాజ్యం కావాలి అని. आगे भी राज्य लिया था बाप से, अब फिर लेने आए हैं. పూర్వం కూడా మీరు బాబా నుండి రాజ్యం తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకునేందుకు వచ్చారు. మనుష్య దేహ అభిమాన్ మే హై తో దుఃఖ మే హై. మనుషులు దేహాభిమానంలో ఉన్నారు, అందువల్ల దుఃఖంలో ఉన్నారు. అభి తుమ్ సమజ్తే హో कि हम आत्मा है, अपने परम पिता परमात्मा से స్వరాజ్య లేనే ఆయే హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా నేను ఆత్మను, నా పరంపిత పరమాత్మ నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకే వచ్చాను. తుమ్ ఆత్మకు రాజాయి चाहिए. ఆత్మలేని మీకు రాజ్యభాగ్యం కావాలి. इस समय ఆత్మ స్వరాజ్య మాంగతి హై. ఈ సమయంలో ఆత్మ స్వరాజ్యాన్ని కోరుకుంటుంది. బేహద్కే బాప్సే, అనంతమైన తండ్రి నుంచి. శ్రీకృష్ణ కోతో స్వరాజ్య థా ఫిర్ గుమ్ హో గయా. శ్రీకృష్ణుడికి స్వరాజ్యం ఉండేది, తిరిగి మాయమైపోయింది. అభి బాప్ ఆకర్ తుమ్ ఆత్మాओं को राज्य देते हैं, इसको राज्यो कहा जाता है. ఇప్పుడు బాబా వచ్చి ఆత్మలేని మీకు రాజ్యాన్ని ఇస్తున్నారు, దీన్నే రాజయోగం అని అంటారు. పరం పితా పరమాత్మ రాజయోగ్ సిక్లాతే హై. పరం పితా పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. मनुष्य देह अभिमानी होने के कारण कहते हैं मैं फलाना हूँ. మనుషులు దేహాభిమానులైన కారణంగా నేను ఫలానాని అని అంటారు. मैं देह को ही समझ लेते हैं. నేను దేహము అని అర్థం చేసుకుంటారు. వాస్తవ में मैं ఆత్మ करती है. వాస్తవానికి నేను నేను అని ఆత్మే అంటుంది. ఆత్మ कहती है मैं एक चीज़ उठाता हूँ.
ఆత్మ అంటుంది నేను ఈ వస్తువుని తీసుకుంటాను. ఫీమేల్ కహేగి మే ఉఠాతీ హూం, స్త్రీలు అంటారు నేను తీస్తాను అని. వాస్తవ్ మే ఆత్మతో మేల్ హై, వాస్తవానికి ఆత్మ అంటే పురుషుడు. మే ఆత్మ బాప్ కా బచ్చా హూం, నేను ఆత్మను తండ్రి యొక్క సంతానాన్ని. ఆత్మ कहती है బాబా హమ్ ఆప్ సే స్వరాజ్య లే రహే హై, ఆత్మ అంటుంది బాబా మేము మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము. ఆత్మకు స్వరాజ్య దేతే హై పరమాత్మ, ఆత్మకి స్వరాజ్యాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. భక్తి और ज्ञान में देखो कितना फर्क है, భక్తికి జ్ఞానానికి చూడండి ఎంత తేడా ఉందో. శివ కా మందిర్ भी होता है, శివుడి యొక్క మందిరం కూడా ఉంటుంది. सबसे जास्ती घंटे भी శివ్ కే మందిర్ మే బజ్తే హై, అందరికన్నా ఎక్కువ గంటలు శివాలయంలో వాయిస్తారు. ఉన్కో జగాతే హై, శివుణ్ణి మేల్కొల్పుతారు. జగాతే తో సబ్కో హై, అందరినీ మేల్కొల్పుతారు. సవేరే సవేరే బ్యాండ్ బాజే బజ్తే హై, ఉదయం ఉదయమే బ్యాండ్ బాజాలు వాయిస్తారు. यहाँ बाप बच्चों को जगाकर देवता बनाते हैं, ఇక్కడ బాబా వచ్చి పిల్లల్ని మేల్కొల్పి దేవతగా తయారు చేస్తున్నారు. घंटे आदि बजाने की कोई बात नहीं, గంటలవి వాయించాల్సిన విషయం ఏమీ లేదు. बाप कहते हैं तुमको स्वराज्य चाहिए तो पहले पवित्र बनो, బాబా అంటున్నారు మీకు స్వరాజ్యం కావాలి అనుకుంటే ముందు పవిత్రంగా అవ్వండి. ఏం ఆబ్జెక్ట్ బుద్ధి మే రహతీ హై, ముఖ్యమైన లక్ష్యం బుద్ధిలో ఉంటుంది. స్టూడెంట్ కహెంగే హమ్ ఏ మెట్రిక్ పాస్ కరెంగే ఫిర్ ఏ కరెంగే, స్టూడెంట్స్ అంటారు కదా మేము ఈ మెట్రిక్ పాస్ అవుతాము, ఇలా చేస్తాము అలా చేస్తాము అని. సన్యాసి చహెంగే హమ్కో శాంతి మిలే, సన్యాసులు మాకు శాంతి కావాలి అని కోరుకుంటారు. ఏక్ కహానీ భీ హై నా, రాణి కే గలే మే హార్ పడా థా ఢూంఢతీ థీ బాహర్, ఒక కథ కూడా ఉంది కదా, మహారాణి గారి మెడలో హారం ఉంది కానీ ఆమె బయట వెతికింది అని. తో వహ్ భీ శాంతి కో బాహర్ ఢూంఢతే హై, మరి వారు కూడా శాంతిని బయట వెతుకుతారు. పరంతు ఆత్మతో స్వయం శాంత స్వరూప హై, వాస్తవానికి ఆత్మ స్వయం శాంత స్వరూపం. ఆత్మ अपने స్వధర్మ को भूल अपने को शरीर समझ बैठी है, కానీ ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయి తను శరీరం అనుకుని కూర్చుంది. బాప్ ఫిర్ స్మృతి దిలాతే హై కి తుమ్ ఆత్మ హో, బాబా తిరిగి స్మృతినిప్పిస్తున్నారు మీరు ఆత్మ అని. తుమ్ ఆత్మనే 84 జన్మ భోగే హై, ఆత్మలేని మీరే 84 జన్మలు అనుభవించారు. ఏ బాతే దూసరా కోయి సమఝానా సకే, ఈ విషయాలు ఇతరులు ఎవ్వరూ తెలియచేయలేరు. बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो, मैं बताता हूँ, బాబా అంటున్నారు మీకు మీ జన్మల గురించి తెలియదు, నేనే తెలియచేస్తాను. తుమ్ హో బ్రహ్మా కుమార్ బ్రహ్మా కుమారియా, మీరు బ్రహ్మా కుమారి కుమారులు. बाप ने समझाया है सिवाय पवित्रता के ज्ञान की धारणा हो नहीं सकती, పవిత్రత లేకుండా జ్ఞాన ధారణ జరగనే జరగదు. कहते हैं ना शेरनी के दूध के लिए सोने का बर्तन चाहिए, అంటారు కదా పులిపాలు కోసం బంగారు పాత్ర కావాలి అని. तो इसमें भी सोने का बर्तन चाहिए, అలాగే ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చోవాలి అంటే బుద్ధి బంగారంగా ఉండాలి. ఆత్మ బాప్ కో యాద్ కర్నే సే సోనా బన్ జాతీ హై,
ఆత్మ తండ్రిని స్మృతి చేయటం ద్వారానే బంగారంలాగా అవుతుంది. బాప్ भी సచ్చా సోనా హే, బాబా కూడా స్వచ్ఛమైన బంగారం. ఆత్మ బాపు కో యాద్ కర్తీ హై తో జ్ఞాన్ ఆ జాతా హై. ఆత్మ తండ్రిని స్మృతి చేసినట్లయితే జ్ఞానం వచ్చేస్తుంది. తుమ్ సచ్చా సోనా పవిత్ర థే, ఏ జ్ఞాన్ కా అస్సర్ కిస్కో హోతా నహీ. మీరు స్వచ్ఛమైన బంగారంలా పవిత్రంగా ఉండేవారు. ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఎవ్వరికీ ఉండదు. బాప్ కహతే హై मै तुम आत्मा को स्वराज्य देता हूँ. బాబా అంటున్నారు, ఆత్మలీన మీకు నేను స్వరాజ్యాన్ని ఇస్తాను. ఏ స్వరాజ్య మిలేగా తబ్ జబ్ పురానీ సృష్టి కా అంత్ और नई సృష్టి की ఆది होगी. ఈ స్వరాజ్యం ఎప్పుడు లభిస్తుందంటే ఎప్పుడైతే ఈ పాత సృష్టి అంతిమం, కొత్త సృష్టి ఆది సమయం ఉంటుందో అప్పుడు. మనుష్యకు హద్కే రాజాయి హై, మనుషులకైతే హద్దులో రాజ్యభాగ్యం ఉంది. బేహద్ కి రాజాయి మనుష్యోంకో కభీ మిల్తీ నహీ. బేహద్ రాజ్యభాగ్యం మనుషులకెప్పుడూ లభించదు. విశ్వకా మాలిక్ బన్ నా సకే, విశ్వానికి యజమానిగా అవ్వలేరు. తుమ్ బంతే హో బాప్ ద్వారా, మీరు బాబా ద్వారా అవుతున్నారు. भगवान बाप को ही तुम्हारे 84 जन्मों का मालूम है. భగవంతుడు తండ్రికి మీ యొక్క 84 జన్మల గురించి తెలుసు. దేవతాయే అప్నే జన్మోं को जान नहीं सकती. దేవతలకైతే తమ జన్మల గురించి తెలీదు. అగర్ జాన్ జాయే తో దుఃఖీ హో జాయే, క్యా సీడీ ఉతర్తే జాయేంగే. ఒకవేళ తెలుసున్నట్లయితే దుఃఖీలుగా అయిపోతారు. ఏంటి మెట్లు దిగుతూ వెళ్తామా అని. రాజాయి కా సుఖ హీ గుమ్ హో జాయ్, రాజ్యం యొక్క సుఖమే మాయమైపోతుంది. యహా తుమ్కో పతా హై, ఇక్కడైతే మీకు తెలిసింది. జాన్తే హై కి హమ్ ఆత్మా హై, ఇస్మే సంశయ కి బాత్ నహీ. ఇప్పుడు తెలిసింది కదా మేము ఆత్మ అని, ఇందులో సంశయం యొక్క విషయం లేదు. ఏక్ దోసే సున్కర్ వృద్ధి హోతీ జాతి హై, ఒకరి నుంచి విని వృద్ధి అవుతూ ఉంటుంది. ఏ దైవీ ధర్మ కా ఝాడ్ స్థాపన్ హో రహా హై, ఇప్పుడు దైవీ ధర్మం యొక్క వృక్షం స్థాపన జరుగుతుంది. తుమ్ సమజ్ సక్తే హో ఏ హమారే బ్రాహ్మణ్ కుల్ కా ఆయా హువా హై. మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు మా బ్రాహ్మణ కులం నుంచి వచ్చారు అని. इसने पूरी भक्ति की है, फिर बाप से वर्षा लेने आया है. వీరు పూర్తి భక్తి చేశారు, తిరిగి బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే వచ్చారు. జ్ఞాన్ పూరా హోతా హే ఫిర్ భక్తి షురు హోతీ హై. జ్ఞానం పూర్తయిన తర్వాత తిరిగి భక్తి ప్రారంభమవుతుంది. ఏ కిస్కో భీ పతా నహీ హై, ఇది ఎవరికి కూడా తెలీదు. మకాన్ భీ నయా ఔర్ పురానా హోతా హై నా, ఇల్లు కూడా కొత్తది మరియు పాతది ఉంటుంది కదా. కచ్చే మకానోం కి ఆయు జరూర్ కమ్ హోగి, కచ్చే ఇల్లు యొక్క ఈ ఆయుష్ కూడా తక్కువ ఉంటుంది. ఆజ్ కల్ మకాన్ బహుత్ పక్కే బనాతే హై, ఈ రోజుల్లో ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు. బల్ ఎర్త్క్విక్ ఆది హో తో భీ మకాన్ గిరే నహీ, नुकसान ना हो, बहुत मजबूत बनाते हैं. భలే భూకంపాలు అవి వచ్చినా ఇల్లు పడిపోకూడదు, నష్టం జరగకూడదు అని చాలా బలంగా తయారు చేస్తున్నారు. ఫౌండేషన్ జాస్తి పక్కా బనాతే హై, ఫౌండేషన్ ఎక్కువ స్ట్రాంగ్గా తయారు చేస్తారు. అభి ఫౌండేషన్ పడ్ రహా హై స్వరాజ్య కా, ఇప్పుడు స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ పడుతోంది. आत्मा को 21 जन्म के लिए राज्य मिलता है. ఆత్మకి 21 జన్మలకి రాజ్యం లభిస్తుంది. యహాకి రాజాయితో కుచ్ హై నహీ, ఇక్కడుండే రాజ్యం ఏమీ లేదు. ఆజ్ రాజాయి హై, కల్ కిసీనే ఛడాయికి ఖలాస్. ఈరోజు రాజ్యం ఉంది, రేపు ఇంకొకళ్ళు ఎవరినో ఎక్కిస్తారు, అంతే సమాప్త అయిపోతుంది.
ఫౌండేషన్ కోయి కా హై నహీ, ఎవరిది కూడా ఫౌండేషన్ లేదు. మనుష్య కా భీ ఫౌండేషన్ నహీ, ఆజ్ హై కల్ మర్ జాయ్. మనుషులకు కూడా ఫౌండేషన్ లేదు. ఈరోజు ఉన్నారు, రేపు చనిపోతారు. అభి తుమ్హారా ఫౌండేషన్ పక్కా డాల్ దేతే హై. ఇప్పుడు మీ యొక్క ఫౌండేషన్ బాబా పక్కాగా వేస్తున్నారు. జో 21 జన్మ తుమ్ రాజ్య భాగ్య పాతే హో. 21 జన్మలు మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. తుమ్హారీ రాజాయి కా పక్కా ఫౌండేషన్ పడతా హే. మీ యొక్క రాజ్యానికి ఇప్పుడు పక్కా ఫౌండేషన్ పడుతోంది. తుమ్కో కోయి భీ ధరతీ కా తుఫాన్ హిలా నా సకే. మీకు ఏ భూమి, ఏ తుఫాన్లు ఏది మిమ్మల్ని కదపలేవు. గీతా మే భీ కహతే హై బాబా హమ్కో స్వరాజ్య దేతే హై జిస్కో కోయి లే నా సకే. గీతలో కూడా ఉంది, బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తున్నారు, దీన్ని ఎవ్వరూ తీసుకోలేరు, ఇది ఎవ్వరూ పడగొట్టలేరు. ऐसी बादशाही देते हैं जो जरा भी दुख की बात नहीं रहती. ఇటువంటి రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు, కొంచెం కూడా దుఃఖం యొక్క విషయం అనేది ఉండదు. ఆత్మకు కితనీ ఖుషి హోనీ చాహియే. ఆత్మకి ఎంత సంతోషం ఉండాలి. నిశ్చయతో హైనా, నిశ్చయం ఉంది కదా. నిశ్చయ నహీ హై తో वो स्वर्ग में चलने के लायक नहीं. నిశ్చయం లేకపోతే వారు స్వర్గంలోకి వెళ్ళే యోగ్యత లేదు. ఇతనే డేర్ బ్రహ్మ కుమార్ కుమారియా వృద్ధి కో పాతే రహతే హై. ఇంత లెక్కలేనంతమంది బ్రహ్మ కుమారి కుమారులు వృద్ధిని పొందుతూ ఉంటారు. तुम जानते हो ज्ञान सागर पतित पावन हमको पढ़ाकर राजयोग सिखा रहे हैं. మీకు తెలుసు, జ్ఞానసాగరుడు పతిత పావనుడు మమ్మల్ని చదివించి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓ ఫిర్ కహ దేతే హై కృష్ణునే సిఖాయా. వాళ్ళు అంటారు కృష్ణుడు నేర్పించాడు అని. ఏ कैसे समझे शिव बाबा ने मनुष्य तन में आकर सिखाया. శివ్ బాబా మనుష్య తనువులోకి వచ్చి నేర్పించారు అని ఎలా అర్థం చేసుకోవాలి? భారత్ హీ పవిత్ర థా, అబ్ అపవిత్ర పతిత హై. భారతదేశమే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా పతితంగా అయిపోయింది. దేవతాओं के आगे जाकर उन्हों की महिमा गाते हैं. దేవతల ముందుకు వెళ్ళి వారి యొక్క మహిమ పాడతారు. शिव के आगे कभी ऐसा नहीं गाएंगे तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण हो. శివుడు ముందుకు వెళ్ళి ఎప్పుడూ ఇలా పాడరు, మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని. శివుకి మహిమ అలగ్ హై. శివుడు యొక్క మహిమే వేరు. ఓ జ్ఞాన్ కా సాగర్ పతిత్ పావన్ सर्व का सदगति करने वाला सर्व की झोली भरने वाला भोलानाథ है. ఆయన జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వులకు సద్గతినిచ్చేవాడు, సర్వుల ఝోలని నింపే భోలానాథుడు. ऐसे बाप को सब भूले हुए हैं. ఇటువంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. परम पिता परमात्मा को बुलाते हैं कि आकर दुख हरो सुख दो. పరంపిత పరమాత్ముడిని వచ్చి పిలుస్తారు, వచ్చి మా దుఃఖాలు హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని. సుఖకర్త దుఃఖ హర్తాతో ఏక్ హీ హై. దుఃఖాలను హరించేవాడు సుఖాన్ని ఇచ్చేవాడు ఒక్కరే. ఉన్కీ హీ శ్రేష్ఠ మత హై. వారిదే శ్రేష్ఠ మతము. ఓ హై శ్రీ శ్రీ భగవాన్ కి మత్. అదే శ్రీ భగవంతుడి యొక్క మతం. జిస్సే తుమ్ బచ్చే భీ శ్రేష్ఠ బంతే హో. దీని ద్వారా పిల్లలైన మీరు శ్రేష్టంగా అవుతున్నారు. గవర్నమెంట్ భీ కహతీ హై కి భ్రష్టాచారి దునియా హై. గవర్నమెంట్ కూడా అంటుంది ఇది భ్రష్టాచారి ప్రపంచము అని. అబ్ శ్రేష్ఠ కౌన్ బనాయే పతా హీ నహీ పడతా హై. ఇప్పుడు శ్రేష్టంగా ఎవరు తయారు చేయాలో కూడా ఎవరికీ తెలియట్లేదు. సమజ్తే హై సాధు లోగ్ బనాయేంగే పరంతు ఓ తో శ్రేష్ఠ బనా నహీ సక్తే. అనుకుంటారు సాధువులు తయారు చేస్తారు అని,
కానీ వారు శ్రేష్టంగా తయారు చేయలేరు. ఏ తో భగవాన్ కా హీ కామ్ హై నా, ఇది ఒక భగవంతుడు పనే కదా. పెహలే ఏక్ రాజా కే హుకుం పర్ చల్తే థే, మొదట్లో అయితే ఒక రాజుగారి ఆజ్ఞ పైన నడిచేవారు. సతయుగ్ మే తుమ్కో వజీర్ ఆది కోయి భీ నహీ హై, సతయుగంలో అయితే మీకు మంత్రి సలహా తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. బాద్షాహ్ మే హీ తాకత్ రహతీ హై, అక్కడ రాజ్యంలో చక్రవర్తిలోనే శక్తి ఉంటుంది, రాజుకే శక్తి ఉంటుంది. అందుకే మంత్రి సలహా తీసుకోవాల్సిన అవసరం అక్కడ ఉండదు, మంత్రి పేరే అక్కడ ఉండదు. తుమ్ సమజ్తే హో హమ్నే విశ్వ కా మాలిక్ బన్ రాజ్య చలాయా థా, మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, మేము విశ్వానికి యజమానిగా ఈ రాజ్యాన్ని నడిపించాము. ऐसे ही जाकर चलाना है जैसे चलाया था, ఇలాగే వెళ్ళి నడిపించాలి, ఎలా నడిపించామో అలాగా. బరోబర్ సతయుగ్ మే లక్ష్మీ నారాయణ్ కా రాజ్య థానా, తప్పకుండా సత్యుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. హరేకు అప్ని అప్ని రాజధాని మిలేగి, ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని లభిస్తుంది. కృష్ణకు అప్ని రాజధాని హోగి, కృష్ణుడికి తమ రాజధాని ఉంటుంది. దూసరే భీ రాజాయే హోతే హేనా, ఇతర రాజులు కూడా ఉంటారు కదా. కమ్సే కమ్ అష్టరతన్తో హేనా, తక్కువలో తక్కువ అష్టరత్నాలు ఉన్నారు. ఫిర్ అష్ట హై వ 108 హై, ఆగే చల్ పతా పడ్ జాయేగా, అష్టరత్నాల లేక 108 రత్నాల ముందుకు వెళ్ళేసరికి తెలుస్తుంది. ऐसे नहीं कि जो पिछाड़ी में ज्ञान देना है वो अभी देंगे, అంతేకాని అంతిమంలో ఏదైతే జ్ఞానం ఇవ్వాలో అది ఇప్పుడు ఇస్తాము అని కాదు. जो जिएंगे बाप ज्ञान देते रहेंगे, देना ही है, ఎవరైతే జీవిస్తారో వారికి బాబా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. డ్రామా మే నూంద్ హై, డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యింది. పరమాత్మ కా అభి పాఠ హై, పరమాత్మకి ఇప్పుడే పాత్ర ఉంది. ఏ జ్ఞాన్ దేనే కా పాఠ్ అభి నూందా హువా హై, ఈ జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఉంది. బాప్ కహతే హై ఆగే చల్ తుమ్ బహుత్ సమజ్నే వాలే హో, బాబా అంటున్నారు ముందుకు వెళ్ళేసరికి మీరు చాలా అర్థం చేసుకునే వారిగా అవుతారు. దిన్ ప్రతిదిన్ సంఝాతే రహతే హై, రోజు రోజుకి తెలియచేస్తూనే ఉంటారు. यह भी पता चले कि हम वहाँ రాజధాని कैसे करते हैं, ఇది కూడా తెలియాలి అక్కడ మేము రాజధానిలో ఎలా ఉంటాం. స్వయంవర్ कैसे होता है, స్వయంవరాలు ఎలా జరుగుతాయి. तुम ध्यान में जाते हो, వైకుంఠ में जाकर देखते भी हो, మీరు ట్రాన్స్లోకి వెళ్తారు, వైకుంఠంలో కూడా వెళ్ళి చూస్తారు. कैसे वहाँ सोने के महल है, ఏ విధంగా అక్కడ బంగారు మహల్స్ ఉంటాయి. సోనా హీ సోనా హే, బంగారమే బంగారం. అప్నే కో పారస్పురి మే దేఖ్తే హో, స్వయాన్ని పారసపురిలో చూసుకుంటారు. సోనే కి ఈటోం కే మకాన్ బన్ రహే హై, బంగారు ఇటుకలతో ఇల్లు తయారవుతుంది. సమజ్తే హై థోడి ఈటే లే జాయేంగే, అనుకుంటారు కొన్ని ఇటుకలు తీసుకెళ్దాము అని. फिर उतरते हो तो अपने को यहाँ देखते हो, తిరిగి దిగిపోయి మిమ్మల్ని ఇక్కడ చూసుకుంటారు. మీరా भी ध्यान में अपने को रास करते कृष्ण के साथ देखते थी, మీరా కూడా ధ్యానంలో రాస్ చేస్తూ స్వయాన్ని కృష్ణుడితో చూసుకునేది. तुम सूक्ष्म वतन में जाते हो, वहाँ हड्डी मांस नहीं होता, फरिश्ते बन जाते हैं, మీరు సూక్ష్మవతనం వెళ్తారు, అక్కడ ఎముకలు మాంసం ఉండదు, ఫరిష్తాలుగా అవుతారు. బ్రహ్మ కాబీ సూక్ష్మ శరీర్ దేఖ్నే మే ఆతా హై, బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం కనిపిస్తుంది. యహీ ఫరిష్తా బన్ జాతే హై, వీరే ఫరిష్తాగా అవుతారు. తుమ్ బగీచా ఆది దేఖ్తే హో, మీరు పూల తోట అది చూస్తారు. ఏ బాప్ సాక్షాత్కార్ కరాతే హై, బాబా ఇక్కడ సాక్షాత్కారం చేయిస్తారు. तुम कहते हो బాబా हमको सूबी रस पिलाते हैं, మీకు తెలుసు కదా బాబా మాకు సూబీ రసాన్ని తాగిస్తున్నారు. अब सूक्ष्म वतन में तो पिला ना सके,
ఇప్పుడు సూక్ష్మ వతనంలో తాగించలేరు. ఫల్ ఫూల్ వైకుంఠ మే బడే ఫస్ట్ క్లాస్ హోతే హై. పళ్ళు పువ్వులు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. సూక్ష్మ వతన్ మే తో బగీచా నహీ హోగా. సూక్ష్మ వతనంలో అయితే పూల తోటలు ఉండవు. तुम बताते हो कि बगीचे में गए फिर वहाँ प्रिंस था वो तो వైకుంఠ हो गया ना. మీరు కూడా చెప్తారు కదా, పూల తోటలోకి వెళ్ళాం, అక్కడ రాజకుమారుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, అది వైకుంఠమైంది కదా. వైకుంఠకే వైభవ్ యహా మిల్నా సకే. వైకుంఠం యొక్క వైభవాలు అయితే ఇక్కడ లభించవు. వహా తో ఫస్ట్ క్లాస్ వైభవ్ హోతే హై. సతయుగంలో అయితే చాలా ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి. आप कहते हैं हम तुमको వైకుంఠ కా మాలిక్ బనాతే హై. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని వైకుంఠానికి యజమానిగా తయారు చేస్తున్నాను. యహాతో దుఃఖే దుఃఖ హై. ఇక్కడంతా దుఃఖమే దుఃఖం ఉంది. కోయి ऐसा మనుష్య నహీ జో ऐसा నా కహే కి హే భగవాన్ దుఃఖం సే ఛుడావో. ఇక్కడ ఇటువంటి మనుషులు ఎవరూ లేరు, ఇలా అనేవాళ్ళు లేరు, హే భగవంతుడా దుఃఖం నుంచి విడిపించు అని. దుఃఖాల నుంచి విడిపించు భగవంతుడా అని అనలేని మనుషులే ఎవరూ లేరు. దుఃఖమే హీ యాద్ కర్తే హై. దుఃఖంలోనే తలుచుకుంటారు. కృష్ణకే పుజారి కహెంగే కృష్ణ కహో. హనుమాన్ కే పుజారి హనుమాన్ కి జై బోలెంగే. కృష్ణుడి యొక్క పూజారులు అంటారు కృష్ణ అనండి అని. హనుమంతుడి యొక్క పూజారీలు జై హనుమాన్ అనిపిస్తారు. यहाँ बाप कहते हैं నిరంతర్ ముజ్ బాప్ కో యాద్ కరో. ఇక్కడ బాబా అంటున్నారు, నిరంతరం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ऐसा యాద్ కరో జో అంతకాల్ కోయికి స్మృతి నా ఆయే. ఇలా తలుచుకోవాలి మీరు, అంతిమ కాలంలో ఇంక మీకు ఎవరి స్మృతి రాకూడదు. కాశీ కల్వట్ कहते थे उसमें किए हुए पापों की ऐसी महसूसता आती है जैसे जन्म जन्मांतर की सजाएं भोगते हैं. కాశీ కల్వట్ తినేటప్పుడు అప్పుడు గుర్తొచ్చేది, జన్మజన్మల పాపాలన్నీ కూడా అనుభవం అయ్యేవి, జన్మజన్మల శిక్షలు అనుభవిస్తున్నట్లు. కాశీలో కత్తుల బావిలో దూకేసినప్పుడు చాలా పాపం చేశాము అనుకునేవారు. ఇస్కో హీ కహా జాతా హై పాపాత్మాओं की दुनिया. దీని పేరే పాపాత్ముల ప్రపంచం. ఆత్మ పాపి హై, आत्मे पापी. आत्मा बाप को बुलाती है, हे परमपिता परमात्मा, हे परम धाम के रहने वाले शिव बाबा. उनका असली नाम तो एक ही है. ఆత్మ తన తండ్రిని పిలుస్తుంది, హే పరంపిత పరమాత్మ, హే పరంధామంలో ఉండే శివ బాబా. వారి అసలు పేరు ఒక్కటే. ఓ హే ఆత్మాओं का बाप. వారు ఆత్మలకు తండ్రి. రుద్రకే సాత్ శాలిగ్రామ్ శబ్ద శోభతా నహి. రుద్రుడితో పాటు శాలిగ్రామం అనే శబ్దం శోభించదు. శివ और శాలిగ్రామ్ శోభతా హై. రుద్రుడు శాలిగ్రామం అంటే బాగోదు, శివ శాలిగ్రామం అంటే బాగుంది. शिव का मिट्टी लिंग बनाते हैं तो शालिग्राम भी बनाते हैं. శివుడి యొక్క లింగం మట్టితో తయారు చేసినప్పుడు శాలిగ్రామాలు కూడా తయారు చేస్తారు. పతిత పావన్తో వహి హెనా. పతిత పావనుడు ఆయనే కదా, శివ బాబాయే కదా. యహ యజ్ఞ భీ రచతే హై. ఇక్కడ యజ్ఞాలు కూడా రచిస్తారు. భారత్ సబ్సే ఊంచ్ హై పరంతు దేవతా ధర్మకు భూల్ గయే హై. భారతదేశం అన్నిటికన్నా ఉన్నతమైంది, కానీ దేవతా ధర్మంని మర్చిపోయారు. తుమ్హారా ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ హై ఓ తో చలా అన్నా చాహియే. మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, అది ఇప్పుడు రావాలి. హిందూ కోయి ధర్మ థోడే హీ హై. హిందూ అనే ధర్మం అనేదే లేదు. దేవతా ధర్మ వాలే హీ సతో రజో తమో మే ఆతే హై. దేవతా ధర్మం వారే సతో రజో తమోలోకి వస్తారు. जब तमो में आ जाते हैं तो अपने को देवता नहीं कहला सकते. ఎప్పుడైతే తమోలోకి వస్తారో అప్పుడు స్వయాన్ని దేవత అని అనలేరు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరే దేవీ దేవతలుగా అవుతున్నారు.
వచ్చి అర్థం చేసుకోండి అంటే అంటారు మాకు తీరిక ఎక్కడుంది అని. బాప్ కహతే హే హమ్ తుమ్కో అప్నా బనాతే హే. బాబా అంటున్నారు నేను మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు. కొంతమంది పరివారంలో ఇలా ఉంటారు, చాలా ప్రేమగా నడుస్తారు, అందరూ కలిసి సంపాదించుకుంటారు, ఏ గొడవలు ఉండవు. కానీ ఎంత గొడవలు లేకపోయినా దీన్ని స్వర్గం అని అయితే అనరు కదా. సత్యుగ్మే ఏక్ బే ఘర్ మే బీమార్ దుఃఖ్ హోతే నహి. సత్యుగంలో అయితే ఒక్కింట్లో కూడా రోగాలు కానీ దుఃఖాలు కానీ ఉండవు, దాని పేరే స్వర్గం. వహా సభీ సుఖీ రహతే హే, అక్కడ అందరూ సుఖీగా ఉంటారు. బాప్ సే తుమ్ సదా సుఖ కా వర్షా లేనే ఆయే హో. బాబా నుండి మీరు సదా సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకే వచ్చారు. తుమ్కో జ్ఞాన్ మిలా హే, మీకు జ్ఞానం లభించింది. కహతే హే బాబా ఆ పతిత్ పావన్ హో హమ్కో భీ పావన్ బనావో. అంటారు బాబా మీరే పతిత పావనులు, మమ్మల్ని కూడా పావనంగా తయారు చేయండి. బాప్ కే సాత్ తుమ్ బచ్చే భీ ఖుదాయి ఖిద్మత్గార్ హో. బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా భగవంతుడి సేవకులు. అచ్చా మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, स्वराज्य लेने के लिए పవిత్రతా కా ఫౌండేషన్ అభీ సే మజబూత్ కర్నా హే. స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత యొక్క ఫౌండేషన్ ఇప్పటి నుంచి బలంగా చేసుకోవాలి. జైసే బాప్ పతిత్ పావన్ హే ఐసే బాప్ సమాన్ పావన్ బన్నా హే. బాబా ఎలాగైతే పతిత పావనుడో అలాగే తండ్రి సమానంగా పావనంగా అవ్వాలి. రెండో పాయింట్, అప్నే శాంత స్వధర్మమే స్థితి రహనా హే. మీ శాంతి స్వధర్మంలో స్థితులు అవ్వాలి. జితనా హో సకే దేహ అభిమాన్ ఛోడ్ దేహీ అభిమాని రహనా హే. ఎంత వీలైతే అంత దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానిగా అవ్వాలి. డెడ్ సైలెన్స్ అర్థాత్ అశరీరీ रहने का అభ్యాస్ కర్నా హే. డెడ్ సైలెన్స్ అంటే అశరీరీగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము, अपने अनादि आदि स्वरूप की स्मृति से निर्बंधन बनने और बनाने वाले मर जीवा भवा. తమ అనాది ఆది స్వరూపం యొక్క స్మృతితో నిర్బంధనంగా అయ్యి తయారు చేసే మర్జీవా భవ. जैसे बाप లోన్ లేతా హే బంధన్ మే నహీ ఆతా. ఎలాగైతే బాబా లోన్ తీసుకుంటారు బంధనంలోకి రారు. ऐसे आप मर्जीवा जन्म वाले बच्चे शरीर के संस्कार के स्वभाव के बंधन से मुक्त बनो. అలా మర్జీవా జన్మ తీసుకునే పిల్లలైన మీరు శరీరంతో సంస్కారాలు స్వభావాలు బంధనాల నుండి ముక్తులవ్వండి. జబ్ చాహే జైసే చాహే वैसे సంస్కార్ అప్నే బనాలో. ఎప్పుడు కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా మీ యొక్క సంస్కారాలను తయారు చేసుకోండి. జైసే బాప్ నిర్బంధన్ హే ఐసే నిర్బంధన్ బనో. బాబా ఎలా అయితే నిర్బంధనులో మీరు కూడా అలా నిర్బంధనుడిగా అవ్వండి. మూల్ వతన్కి స్థితి మే స్థిత్ హోకర్ ఫిర్ నీచే ఆओ. మూల వతనం యొక్క స్థితిలో స్థితులయ్యి తిరిగి కిందకు రండి. अपने అనాది ఆది స్వరూప్ కి స్మృతి మీ రహో. మీ అనాది ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. అవతరిత్ హుయి ఆత్మ సమజ్కర్ కర్మ కరో తో और भी आपको ఫాలో కరేంగే. అవతరించిన ఆత్మ అనుకుని కర్మ చేయండి, ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. స్లోగన్, యాద్ की वृत्ति से वायुमंडल को पावरफुल बनाना यही मनसा सेवा है. స్మృతి యొక్క వృత్తి ద్వారా వాతావరణాన్ని శక్తివంతంగా తయారు చేయాలి, ఇదే మనసా సేవ. అచ్చా, ఓం శాంతి.